పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించుచుండును. యెషయా 31:5. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 25 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు అంటున్నారు, ఏ రీతిగా తమ గూళ్ళలో ఉన్నటువంటి పిల్లలను కాపాడటానికి, ఎగురుతున్న చిన్న పక్షులను కాపాడటానికి డేగ పైకి ఎగిరి ఎలా కాపాడుతుందో, అలాగున సైన్యములకు యెహోవా యెరూషలేమును అనగా సంఘమును అనగా నన్ను కాపాడటానికి, విడిపించడానికి, ఏ హాని ఏ శత్రువు చేయకోకుండా తప్పిస్తూ ఉంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ఫ్రెండ్స్, దేవుడిచ్చే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నిన్ను కాపాడుచు విడిపిస్తానని చెప్తున్నాడు. నీకు హాని ఎవరిని చేయనీకోకుండా శత్రువు బారి నుంచి, వ్యాధి బారి నుంచి, దరిద్రం బారి నుంచి, సమస్యల బారి నుంచి, నిన్ను నష్టపరిచే వారి బారి నుంచి దేవుడు విడిపిస్తానని చెప్తున్నాడు. ప్రైజ్ జీసస్. నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును వరదలదు. దేవుని కాపుదల ఏవు చుట్టూ, అతను కలిగిన సమస్య చుట్టూ ఏ రీతిగా ఉన్నదో, నా చుట్టూ దేవుడు ఇలాంటి కాపుదల దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకర నీ కృప గురించి అనుస్తున్నాం. వచ్చే ఆదివారం కూడా నీ కృప గురించి మాకు బోధించండి, లోతైన పెట్టి నడిపించండి. పక్షులు ఎగురుచు తమ పిల్లల్ని ఎలా కాపాడుతాయో, అయ్యా సైన్యములకు యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపిస్తానని చెప్తున్నావు. నాయనా, ఏ హాని చేయక తప్పిస్తానని చెబుతున్నావు. నీ కృప కాపుదల మాకు కావాలి. ఇప్పుడు ఇజ్రాయేలును కాయవాడు కొన్ని నిద్రపడున్నావు. మీ కృప చొప్పున, మీ కాపుదల చొప్పున మమ్మల్ని కాయండి. దుష్టుని బారిన పడిపోకోకుండా కాయండి, తొట్టిల్లుకోకుండా కాయండి. ఎవరిని బలహీనపడనివ్వద్దు, ఎవరిని అవిశ్వాసపడనివ్వద్దు, ఎవరిని భయపడనివ్వద్దు. నైనా కృపనివ్వండి, గొప్ప కార్యాలు చేయండి, వ్యాధుల నుంచి విడిపించండి, మరణకరమైన వ్యాధులను విడిపించండి, చీకటాత్మని కూడా లయపరచండి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరి పట్ల నీ కృపాక్షేమలు తోడయించి నడిపించుకోండి. ఎవరికి జాబు లేదో, ఎవరు రైస్ కోరుకుంటున్నారో, ఎవరు బిజినెస్లో దీవెని కోరుకుంటున్నారో, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్లో దీవెని ఇవ్వండి. నీ కృపదార కార్యాలు చేయండి. ఆయన బిజినెస్లో వెతుక్కుంటూ రావాలా. మనీ విషయాలు కూడా మనీ మిరాకిల్స్ చేయండి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయండి. సంఘమునకు ఇటు ఆయన పరిచయం ప్రతి బిడ్డకి, అలాగే సంఘానికి కూడా, ప్రతి ఒక్కరు కూడా దర్శించి కృప చూపించండి. గొప్ప కార్యాలు చేయండి. ప్రామిస్లాంటి కట్టానికి కూడా మనీ కావాలి, ప్రవేశాన్ని కూడా సిద్ధపరచండి. అన్ని విషయాలు దీవెన దయచేసి గొప్ప కార్యాలు చేయండి. ఏ వ్యతిరేక శక్తులు వాటి ప్రభువులు ఎవరైనా పనిచేయవద్దు. ఆయన జాబ్స్ వచ్చునుగాక, అయా దీవెనలు కలుగునుగాక. అద్భుత రీతిలో మీరు మిరాకిల్స్ చేయండి, మిరాకిల్స్ చేయండి. ఆయన పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. రక్షణ పొందాలి. ప్రభావ మీ చిత్తమైతే ఫస్ట్ వీక్లో ఆయన, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో నాయన మరి బాప్టిస్టాలు, దానికి సిద్ధపడే భాగ్యం ఇప్పటి నుంచి దయచేయండి. వచ్చేవారం నాయన ఆదివారం హీలింగ్ ప్రేయర్స్ అంటే ప్రాపర్టీస్ అండి, కృప చూపించిన కృప గురించి బోధించండి. గొప్ప దీవెని ఇవ్వండి. సమాధానం విడిపోయిన కుటుంబాలు కట్టండి. దూర ప్రాంతాలను పెట్టిన కూడా, విదేశాలు మా పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకోండి. జకరియా బ్రదర్కి ఆయన ప్రాజెక్టు విషయాల్లో మిరాకిల్ చేయండి. మంచి ప్రాజెక్ట్ ఇవ్వండి. అద్భుత రీతిలో కృప తీరువండి. ఆయన జాన్సన్ బ్రదర్ కూడా జ్ఞాపకం చేసి కృప చూపించండి. ఇంకెవరు అవసరాలు తీర్చండి. బాజీరా గారిని స్వస్థపరచండి. ఇంకా ఆయా అవసరాలు నాయన ఉన్నవాడు అక్కర్లు తీర్చి, కృపనిచ్చి రెక్కలను కాయండి. ప్రతి వ్యాధిని గర్దిస్తుంది, ప్రతి బలహీన తీసేయండి, ప్రతి అక్కర్లు తీర్చండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అని దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని గొప్ప జయాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. డబ్ల్యూస్లో ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ విషయాల్లో కూడా కృప తీరువండి. కార్యాలు చేయండి. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి, ప్రతి విధేతను కొట్టివేయండి. నీకు విరోధంగా, సంఘం విరోధంగా ఏ ఆయుధం వదిలినివ్వద్దు. కృప చూపించండి. ఇక్కడ సర్కస్ గ్రౌండ్ ఓనర్స్తో మాట్లాడి మాకు అనిపించండి, లేదా దగ్గరలో మంచి స్థలాన్ని సిద్ధపరిచి ఇక్కడ కూడా ఒక సెంటర్ పెట్టడానికి సహాయం చేసి మహిమ చెందండి. అపవాదికి లయపరచండి. ఈ రోజంతలో నీ దీవెన తెచ్చి ప్రయాణాల్లో, పనుల్లో అన్నింటిలో కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. అధిక వృష్టి వద్దు నాయన, అనావృష్టి వద్దు నాయన. కృప చూపించి అధిక వర్షాలు వద్దు. ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఇబ్బంది పడుతున్నాను, ఎన్నో చోట్ల ఇబ్బంది పడుతున్నాను. కృప చూపించి తప్పించి కృప ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.